ప్రభుత్వం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం విజయ డైరీ నుంచి మాత్రమే పాలు సేకరించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు వసూలు చేసిన ఫీజులను రికవరీ చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం విజయ డైరీ నుంచి మాత్రమే పాలు సేకరించాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు వసూలు చేసిన ఫీజులను రికవరీ చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.